ఇంకా ఒకటే హోటల్ ఉండాలి, మనమే చూసుకోవాలి అనుకుంటే ఎలా? వాళ్ళు ఎదగాలి కదా. సంతోషంగా ఈ హోటల్ వాళ్ళకిచ్చే బావా. మనం కొత్త హోటల్ పెట్టుకుని మళ్ళీ కష్టపడదాం, మంచి పేరు తీసుకునిద్దాం. ఈ హోటల్తో పాటు ఆ హోటల్ కూడా బాగా జరిగేలా చూసుకుందాం. మాధవ్ బాగా వంట చేస్తాడు కాబట్టి కొద్ది రోజులు మాధవ్ని అక్కడ ఇక్కడ 2 చోట్ల చూసుకోమని చెప్దాం. తమ్ముడు అవసరానికి 5,000 అడుగుతున్నాడంటే అడ్డుపడే భార్యలున్నారు. అలాంటిది మనకి ఆదాయమైన ఆ ఒక్క హోటల్ని తనకిచ్చేస్తాను అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సరే ఇచ్చేద్దామంటున్నావు. వాళ్ళు మాత్రం ఎవరు బావా? మనవాళ్లే కదా. భూమి మంచిదే, కాకపోతే తెలిసి తెలియక అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటుంది. చిన్నవాళ్ళు తప్పులు చేస్తే పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆవేశపడితే ఎలా? నువ్వింకేం ఆలోచించదు బావా. హోటల్ని వాళ్ళిద్దరికీ ఇచ్చేయి. మనం ఇంకో కొత్త హోటల్ పెట్టడానికి మంచి స్థలం చూడు. కావాలంటే నీతో పాటు నేను కూడా తిరుగుతాను. త్వరలోనే ఇంకొక హోటల్ ఓపెన్ చేసామనుకో, వాళ్ళిద్దరూ ఆ హోటల్ చూసుకుంటారు, మనిద్దరూ కొత్త హోటల్ని చూసుకుందాం. అటు వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఇటు మనము సంతోషంగా ఉంటాం. మనసులో ఎటువంటి కల్లా కపటం లేకుండా సంతోషంగా ఒప్పుకున్నావు చూడు. నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టమే కదా. భర్త తప్పు చేస్తే బాధపడాలి. నా బావ ఎప్పుడూ తప్పు చేయడు. అలాంటప్పుడు మీరు చేసే పనికి నేను సాయం అవ్వాలి, కానీ అడ్డుకోడు కాకూడదు. బావా, మీరేమనుకున్నారో సంతోషంగా చేయండి. వాళ్ళిద్దరూ ఇంకా మంచి స్థానంలో నిలబెట్టడానికి మనం ఏం చేయగలమో అది చేద్దాం. వాళ్ళు బాగుంటే మనము బాగున్నట్టే కదా. మంచి పని చేస్తుంటే అభ్యంతరమే ఉంది రాఘవ. ఇంతకాలం ఒకటే హోటలు, ఇప్పుడు అన్నదమ్ములు కలిసి 2 హోటళ్లు పెడితే ఆ హోటల్ కూడా బాగా జరుపుతుంటే సంతోషంగా ఉండేది మీరు మాత్రమే కాదు, మేమందరం కూడా. పోనీలే రాఘవ, భూమి ఏం చేసినా నీకు నచ్చేది కాదు. అలాంటిది ఈరోజు భూమి చేసిన పని నీకు నచ్చింది. తన మీద నీకున్న కోపం పోయింది. మీరందరూ హ్యాపీగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం నాన్నా. మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన మధ్య ఈ అభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలి. నువ్వన్నట్టుగా ఇంకో హోటల్ పెట్టి ఎవరి పనుల్లో వాళ్ళుంటే పగలంతా కష్టపడినా సాయంకాలం ఇంటికి చేరి సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి తింటాం, కలిసి ఉంటాం. నువ్వన్నట్టు మన కుటుంబం ఎప్పుడూ ఉమ్మడి కుటుంబంలా వెలిగిపోతుంది. ఇక ఎవ్వరికీ అభ్యంతరం లేదు కాబట్టి త్వరలోనే వీళ్ళిద్దరికీ ఆ హోటల్ని అప్పగించేస్తాను. ఇప్పుడు నేను అడ్డం తిరిగి మాట్లాడి నేను చెడ్డదానిగా మిగిలిపోవటం ఎందుకు బావా? మంచిగానే ఉండాలి. నీ దగ్గర మంచి మార్కులు సంపాదించుకోవాలి. కానీ నీ చేతులతో నువ్వే ఆ భూమిని, మాధవ్ని మెడపట్టుకుని బయటికి గెంటేలా చేయాలి. వాళ్ళని ఎలా నిలబెట్టాలా అని నువ్వు చూస్తున్నావు, వాళ్ళని ఎలా గెంటేయాలా అని నేను చూస్తున్నాను. చూద్దాం, నీ ప్రయత్నం గెలుస్తుందో నా ప్రయత్నం గెలుస్తుందో. మాధవ్, ఏంటి ఏమైంది? మాధవ్ 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 దింపు మాధవ్. నా లైఫ్ లో ఇంత ఆనందాన్ని నేనెప్పుడూ అనుభవించలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమైందని అంత సంతోషం? అదేంటి భూమి, మా అన్నయ్య నిన్ను మెచ్చుకోవడం అంటే చిన్న విషయమా? ఎప్పుడు ఏదో ఒక తప్పు చేసావని అన్నయ్య బాధపడేవాడు. అలాంటిది ఈరోజు హోటల్ నిలబెట్టావని, హోటల్కి ఇంకా మంచి పేరు తెచ్చావని ఎంత ఆనందపడ్డాడో చూసావు కదా. ఎందుకు అందరూ ఏదో నేను గొప్ప పని చేసినట్టు మాట్లాడుతున్నారు? నా కష్టంతో పాటు నీ కష్టం ఉంది, పకోడి కష్టం ఉంది, మిగిలిన వాళ్ళ కష్టము ఉంది. అందరూ కష్టపడితేనే ఆ పేరొచ్చింది. తాజ్ మహల్ కట్టింది 1000 మంది కావచ్చు, కానీ కట్టాలని ఆలోచించిన వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. అదే హోటల్లో మేము ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం, కానీ ఇలా చెయ్యాలి, ఇలా చూసుకోవాలని మాకు తెలియదు కదా.
ఆలోచన నీకొచ్చింది, అందుకే ఈరోజు హోటల్కి పేరు వచ్చింది. నాకు నువ్వు ఇలా సంతోషంగా ఉండటమే కావాలి మాధవ్. అన్నయ్య దగ్గర నీకు మంచి మార్కులు పడ్డాయంటే ఇంకా నువ్వేం చేసినా అన్నయ్యకి నచ్చుతుంది కాబట్టి నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అసలు నువ్వు హోటల్ గురించి ఛాలెంజ్ చేసిన విషయమే నాకు చెప్పలేదు. నువ్వు అలా ఛాలెంజ్ చేసావని తెలియగానే ఫస్ట్ నాకు కోపం వచ్చింది. కానీ ఆ విషయం చెప్పకుండా మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళి హోటల్లో అంతా మార్చేశావు. చివరికి అన్నయ్య నిన్ను కూడా మెచ్చుకునేలా చేశావు. నువ్వుంటే జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో ఈరోజు నాకు అర్థమైంది భూమి. మాధవ్, ఏది చేసినా మన కోసం, మన కుటుంబం కోసమే ఛాలెంజ్ చేశాను. మేము చెయ్యగలమని చెప్పడానికే తప్పితే ఎవరినో ఇబ్బంది పెట్టాలని, ఎవరినో బాధ పెట్టాలని కాదు. ఇప్పుడు ఎవరు బాధపడ్డారు? ఎవరు బాధపడలేదు కదా, అందరూ సంతోషంగా ఉన్నారు. మరి సంతోషంలో ఆ సంతోషంలో ఈ సంతోషంలో ఏంటి మాధవ్? ఒక చిన్న కౌగిలింత. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నా తమ్ముడు ఏమైపోతాడో, భూమి లాంటి అమ్మాయిని చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాడని అనుకున్నాను. కానీ ఈరోజు నా అంచనాలు, ఆలోచనలు అన్నీ మారాయి. భూమిని నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని అనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తను నాకు తప్పుగా కనిపించినా ఇప్పుడు ఆలోచిస్తే తనది అలాంటి మనస్తత్వం కాదు అనిపిస్తోంది. వారం రోజుల్లో మన వ్యాపారం రూపురేఖలే మార్చేసింది. నా తమ్ముడి పేరు నిలబెట్టింది. ఇక మీదట భూమి గురించి, మాధవ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. తమ్ముడి దెబ్బకి అన్నగారి ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. రూట్ మార్చాలి. అవును బావా, ఇంటి పెద్ద కోడలుగా నేను చేయలేని పని భూమి చేసింది. అటు హోటల్కి పేరు తీసుకురావడమే కాకుండా ఇటు మాధవ్ మీద మనందరికీ నమ్మకం కలిగేలా చేసింది. ఇన్ని రోజులు నువ్వే కాదు బావా, నేను కూడా భూమిని అపార్థం చేసుకున్నానేమో అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ బాగున్నారు, ఇంకా బాగుండేలాగా మనం చేయాలి. అందుకు నువ్వేం చేయాలో అది చేసి త్వరగా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేలాగా చేయి బావా. ఎంత ఖర్చైనా పర్వాలేదు. వాళ్ళ ఆనందం కంటే మనకి కావాల్సిందేముంది? సాధారణంగా మనకంటే అవతలి వాళ్ళు బాగుండకూడదు అని చాలా ఇళ్లల్లో ఆడవాళ్లు కోరుకుంటారు. అది నేను వింటూనే ఉన్నాను. అలాంటిది నా తమ్ముడు భూమి కోసం ఎంతైనా ఖర్చు చేయండి అంటున్నావంటే నీది ఎంత మంచి మనసో నాకు అర్థమవుతుంది. నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అలేఖ్య. హోటల్ వాళ్ళకే ఇచ్చేస్తానన్నా ఆనందంగా ఒప్పుకోవడమే కాకుండా వాళ్ళు బాగుంటే చాలు అని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు చూడు. ఇంత మంచి మనసు ఎంతమందికి ఉంటుంది? ఈరోజు నీ మీద నాకున్న ప్రేమ ఇంకా పెరిగింది. భూమి బావ దృష్టిలో చెడుగా ఉన్నంతకాలం ఏమైనా చేయొచ్చులే అనుకున్నాను. ఇప్పుడు బావ దగ్గర మంచి మార్కులు కొట్టేసి హోటల్ తీసేసుకుని మీ పాటికి మీరు ఆనందంగా ఉంటే అది నేను చూస్తూ ఊరుకోవాలా? ఇప్పటి వరకు నిన్ను ఇంట్లో నుండి బయటికి పంపిస్తే చాలు అనుకున్నాను. ఆ స్టేజ్ దాటిపోయాం. ఈసారి నిన్ను డైరెక్ట్గా పైకి పంపించే ఏర్పాట్లు చేయాలి.